తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లెన్ని? వై నాట్ 175 నినాదం నిజమవుతుందా? భారీ పోలింగ్ తో ప్రజలు ఇచ్చిన సంకేతం ఏంటి? రాష్ట్రంలో పోల్ హింసకు కారణమేంటి? ఈ అంశాలపై ఇవాల్టి వారధి గెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ గారితో మాట్లాడదాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం రాజశేఖర్ గారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ ఓటింగ్ ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా? మీరేమనుకుంటున్నారు? 13వ తారీఖు జరిగినటువంటి పోలింగ్ రికార్డు స్థాయిలో మరి ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనటువంటిది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. అలాగే మహిళలకి మరి కాంట్రాక్టర్లు అయితేమి, లేదా పార్టీ పదవుల్లో అయితేమి, లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో అయితేమి, అన్ని రంగాల్లో కూడా, ఈవెన్ ఉద్యోగాల్లో అయితేమి, అన్ని రంగాల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత కల్పించినటువంటి ఏకైక వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యపడిందని నేను చెప్పదలుచుకున్నానండి. రాజశేఖర్ గారు, ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితాలు వస్తాయని సీఎం జగన్ అన్నారు. ఆ కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే వై నాట్ 175 అనేటువంటి మాట ఎన్నికలకు ముందు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరుగుతూ ఉంది. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలకి మరి ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా దాదాపు 99.5% తూచా తప్పకుండా నెరవేర్చాం. కాబట్టే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 175కి 175 సీట్లు మరి గెలవాలా, అలాగే 25కి 25 ఎంపీ సీట్లు కూడా గెలవాలి అనేటువంటి మాట మొట్టమొదటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ కూడా మాకుంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేశాం కాబట్టి. గతంలో 14 నుంచి 19 దాకా ఇదే కూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి 600 హామీలు నెరవేర్చకుండానే మరి కేవలం 23 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో. కాబట్టి 14, 19 వాళ్ళ పరిపాలన చూశారు ప్రజలు. 19 నుంచి మళ్ళీ 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు. మరి దాన్ని బేరీజ్ వేసుకొని ప్రజలు తీర్పిస్తారనేటువంటి మా నమ్మకం. అందుకే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మీకు మేలు చేశామని నమ్మితేనే మమ్మల్ని ఆశీర్వదించండి, ఆదరించండి అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది ప్రజల్ని. కాబట్టి ఈ దేశం మొత్తం మీద కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మరి ఆ విధంగా ప్రజల యొక్క తీర్పుని కోరినట్టుగా మరి దేశ చరిత్రలో లేదు. అందుకే చాలా స్పష్టంగా మరి మేలు చేస్తేనే మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఎన్నుకోండి అనేటువంటి మాట అనేక సందర్భాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడడం జరిగిందండి ఆ మాట. రైట్ అండి. ఆనంద్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. ఆనంద్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే రాజశేఖర్ గారు. నాది ఒకటే క్వశ్చన్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకుందాం అనుకుంటున్నారు ఏంటంటే, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఫ్రాడా, లేకపోతే అబద్ధాల కోర్ల వాళ్ళ, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫ్రాడా అని ఏ విషయంలోనంటే, ఈ దేశ ప్రధాని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడతాడు ఏమనంటే, మేము రైల్వే జోన్ పెడదామంటే మీరు ల్యాండ్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఆయన అంటున్నాడు
వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు రాలేదని. ఎందుకండి ఆ లెటర్లు ఏవేవో ఉంటాయి కదా, అవి బయట పెట్టేసి బీజేపీ వాళ్ళు ఫ్రాడ్ అని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఆ ధైర్యము మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా అండి? ఉంటే కనుక ఎప్పటికల్లా పెట్టగలుగుతారు. థ్యాంక్ యూ. ఆనంద్ గారు, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలని కోరుతున్నా. 14 ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా మరి అప్పుడు ఇదే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి తిరుపతిలో జరిగినటువంటి బహిరంగ సభలో 14 ఎన్నికల ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తామని, లేదా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మేము పూర్తి చేస్తామని, లేదా రావాల్సినటువంటి నిధులన్నీ కూడా విడుదల చేస్తామని, మరి ఏదైతే ప్రత్యేక హోదాకి సంబంధించిన ఏదైతే విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నెరవేరుస్తామని, మరి అనేకమైనటువంటి రైల్వే జోన్ విషయం అయితే మీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇటీవల స్టీల్ ప్లాంట్ కూడా ఒక ప్రాబ్లమేటిక్గా వాళ్ళు క్రియేట్ చేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు అందరూ కలిసి మరి ఇవ్వడం జరిగింది ప్రజలకు హామీ. కానీ ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, బీజేపీ కూడా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంలో మరి ఒక ముద్దాయిగా ఉన్నదనేటువంటి మాట మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తిరిగి ఇప్పుడు మరి 19 ఎన్నికల్లో మీరు ఒకసారి గమనిస్తే ఏదైతే మరి ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ కొత్తగా మరి ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అందులో మోడీ గారు ఈ హామీలు నెరవేరే కాదు, గతంలో ఇలాగే హామీలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి దాన్ని ఇగ్నోర్ చేసింది. కాబట్టి నేను మళ్ళీ అందులో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది. కాబట్టి కేంద్రం వాళ్ళు తప్పుకొని మరి మేనిఫెస్టోకి సంబంధించి మోడీ గారి ఫోటో కానివ్వండి, లేదంటే మరి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఫోటో కానీ లేకుండానే మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. సో దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోకి వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మేము రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం కేంద్రంతో. మేము ఎప్పుడైనా మరి మద్దతు అంటూ ఇచ్చామంటే కేంద్రానికి అది కేవలం అంశాల వారీగా ఉంటే తప్పితే మరి కేంద్రంతో మేము ఏ రోజు కూడా కలిసినటువంటి సందర్భం లేదు. మేము ఏదైనా సరే మరి కొన్ని విషయాలు వ్యతిరేకించినవి ఉన్నాయి, కొన్ని అనుకూలంగా చేసినవి ఉన్నాయి. ప్రజలకు నష్టం జరిగేటువంటి ఏ కార్యక్రమంలో కూడా మేము కేంద్రానికి ఇప్పటివరకు మద్దతు ఇవ్వలేదు, ఇవ్వబోం కూడా అని తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర్ గారు, మీరు ప్రచారంలో వై నాట్ 175 అంటూ వెళ్ళారు, అంతే కాన్ఫిడెంట్గా వెళ్ళారు. అన్ని నియోజకవర్గాలు ఒకెత్తైతే కుప్పం, పిఠాపురం నియోజకవర్గం ఒకెత్తు. కొన్ని నియోజకవర్గాలపైన అధికార విపక్షాలు స్పెషల్గా ఫోకస్ చేశాయి. మరి కుప్పం, పిఠాపురంలో ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వై నాట్ 175 అనేటువంటి మాటకు రుజువుగానే కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కుప్పాన్ని డెవలప్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించాడు. ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని నిర్లక్ష్యం వహించారో అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కనీసం ఈ రోజుకి ఆయన ఒక సొంత ఇల్లు కూడా లేకపోవడం, కుప్పం ప్రజలకు ఏనాడు కూడా అందుబాటులో లేకుండా పోవడం, అయినప్పటికీ వాళ్ళు మరి ఈయన రాజకీయ జీవితంలో దాదాపుగా మరి కుప్పం ప్రజల్లో ఆయన ఆశీర్వదిస్తూ వచ్చారు. కానీ గత ఎన్నికల్లో చూస్తే 19 ఎన్నికల్లో అంతకుముందు దగ్గర 70,000 పైబడి మెజార్టీతో గెలిచేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ధీటైన అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత అది దాదాపు మరి సగానికి పైగా దిగిపోవడం జరిగింది మెజారిటీ. రేపు మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది ఎలా ఉంటుందో కుప్పం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఆ అభివృద్ధిని ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారనేటువంటి ప్రజలు కూడా మరి అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. మరి ఆ ప్రాంతంలో కనీసం ఒక రెవెన్యూ డివిజన్ పెట్టుకోలేకపోయారు,
ఆ ప్రాంత ప్రజలకి కనీసం మంచినీళ్ళు కూడా మరి అందించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన 14 సంవత్సరాల మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిపాలన, దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఆ ప్రాంతానికి మేలు జరగలేదు కాబట్టి అక్కడ గెలుస్తాము, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు గెలవబోతుంది అనేటువంటి మాట ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కాబట్టి ప్రజల మద్దతు మాకు ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము మన పీఠాపురానికి సంబంధించి కూడా మీకు తెలుసు, కేవలం మరి పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో మరి కేవలం మరి కుల రాజకీయాలు చేసి మరి గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చాలా పొరపాటు. ఏ కులం మతం కూడా ఏ ఒక్కరిని మరి ఆదరించేటువంటి పరిస్థితులు, ఎక్కడ మంచి ఉంటే అక్కడ ఉంటారు తప్పితే ఒకళ్ళ కొమ్ము కాసేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ అది నమ్ముకొని ఆయన పీఠాపురంకి వెళ్ళడం జరిగింది. ఆయనకి స్థిరత్వం లేనటువంటి మనిషి. మరి గతంలో మీకు తెలుసు కదా, 2 చోట్ల పోటీ చేశాడు. ఆ 2 చోట్ల ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా ఈరోజు పీఠాపురం ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, మరి గతంలో పోటీ చేసినటువంటి ప్రాంతాలకి నువ్వు వెళ్ళినప్పుడు మరి ఏ విధంగా, మరి మాకు కూడా మా పరిస్థితి కూడా అదే కదా, మాకు స్థానికంగా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కావాలా. వంగా గీత గారు అయితేనే మాకు అందుబాటులో ఉంటారు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీగా చేశారు లేదా ఎమ్మెల్యేగా చేశారు, వారికి ఉన్నటువంటి అనుభవం కూడా మరి మా ప్రాంతానికి అవసరము అనే ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలకడగా ఉండడు, అందుబాటులో ఉండడు. రేపు ఎలక్షన్ ఇదంతా అయిపోయింది, ఇక ఆయన షూటింగ్లకి వెళ్ళిపోయి ఆయన పనుల మీద ఆయన ఉంటాడు. పీఠాపురం ప్రజలు ఏదైనా పని అవసరమైతే హైదరాబాద్ వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి స్థిర నివాసం కూడా ఆయన ఎక్కడికి లేదు. ఇంతలో పిట్టి ఏంటంటే, ఇప్పుడు ఆయన ఓటు ఉంది మంగళగిరిలో, పోటీ చేసేది పీఠాపురంలో, ఆయన నివాసం ఉండేది హైదరాబాదులో. మీరు చూడండి ఎంత ఆయన యొక్క వ్యక్తిగతం రాజకీయ జీవితంలో ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రి నేనవుతా నన్ను ఆశీర్వదించండి అన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పిఠాపురంలో కూడా విజయదుందుబి మోగిస్తుంది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నానండి. రైట్ అండి. అరవింద్ యూరోప్ నుంచి కాల్ చేశారు. అరవింద్ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో రాజశేఖర్ గారిని అడగండి. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి, నా పేరు అరవింద్. హలో, నమస్తే అండి. నమస్తే అరవింద్ గారు. 2 ప్రశ్నలు ఉన్నాయండి రాజశేఖర్ గారు. ఒకటి, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని మాది బాపట్ల అండి. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని మనం పెట్టుకొని దాన్ని ఏ విధంగా 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని మనం ఉపయోగించుకున్నాము. ఇది వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, మనము ఏ మేరకు దాన్ని ఉపయోగించుకున్నాము, ఎందుకు ఒకవేళ ఉపయోగించుకుంటే మంచిదే, ఉపయోగించుకోలేకపోతే ఎందుకు ఉపయోగించుకోలేకపోయాము. రెండోది, ఎవరు వైఎస్ఆర్సీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ మనకి రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మన రాష్ట్ర భవిష్యత్తుని ఉద్దేశంగా పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ఒకళ్ళు తగ్గినా ఒకళ్ళు పెరిగినా మనం ఎందుకు కలిసికట్టుగా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కానీ లేదంటే యూపీ వాళ్ళు కానీ వెళ్ళలేకపోతున్నామండి. అదండి నా ప్రశ్న. అరవింద్ గారు, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఉండేటువంటి వెసులుబాటు మనకి కల్పించారు. విభజన హామీల్లో అదొకటి కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన తర్వాత ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఆయనకు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే ఆయన స్థిర నివాసం ఏర్పరచుకోవటం, ఆ తర్వాత ఆయన దాదాపు 300 కోట్ల రూపాయలు పెట్టి ఆయన అక్కడ కొత్తగా నివాసం కట్టుకోవడం, ఆ తర్వాత గవర్నమెంట్ డబ్బుతోనే మళ్ళీ సెక్రటేరియట్లో మరి రెన్యువేట్ చేయడం, మొత్తం సమతా బిల్డింగ్ని ముఖ్యమంత్రి ఉండడానికనే రెన్యువేట్ చేయడం, అన్నీ సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. కానీ మరి అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఎప్పుడైతే
మరి ఇరుక్కోవడం జరిగిందో డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా మరి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈయన యొక్క శిష్యుడు ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడైతే ఆ కేసులో దొరికిపోవడం చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టుగా చాలా సాక్ష్యాధారాలు ఉంటాం. మరి ఆ టైంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని దేవుడు కూడా కాపాడలేడు, ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకుంటామని ఎప్పుడైతే ఆయన మాట్లాడారో మరి అక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారు రాత్రికే మరి విజయవాడకి మకాం మార్చి కరకట్ట మీద నివాసం ఏర్పరచుకొని అక్కడ ఏవైతే మనకున్నటువంటి హక్కులన్నీ కూడా వదిలేసుకొని పూర్తిగా 5 సంవత్సరాలు పరిపాలన ఎలాంటి వసతి లేకపోయినా మరి ఎన్ని ఇబ్బందులు పడి అద్దెకి ఇళ్ళు తీసుకొని మరి విజయవాడ వచ్చేసి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండే పరిపాలన సాగించడం జరిగింది. అక్కడే మరి మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దలేనటువంటి పరిస్థితుల్లో మేము కూడా అది కొనసాగించాం తప్పితే మేము మొట్టమొదటిగా మేమేం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదండి. తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మరి అందరు కలిసికట్టుగా ఉండాలి అని మీరు కోరారు, చాలా సంతోషం. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూస్తూ ఉన్నారు ప్రతి అడుక్కి మరి వాళ్ళ కోర్టుల ద్వారా స్టేలు తీసుకురావడం, ప్రతి అంశాన్ని అడ్డుకోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మరి సామాన్యుల పిల్లలకు, పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య నేర్పించటం అనేటువంటిది ఒక ఛాలెంజ్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ విద్య నేర్పించాలనేటువంటి ఆలోచనతోటి పిల్లలకి ఇంగ్లీష్ విద్య నేర్పించడానికి నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరొక పక్క మరి ఈ పేదలకి మీరు చూస్తూ ఉన్నారు ఇటీవల ఎన్నికలకి ముందు పేదలకి మరి పెన్షన్ ఇచ్చేటువంటి సందర్భంలో కూడా వాలంటీర్లు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను కూడా అడ్డుకొని మరి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్ని, అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్ని దాదాపు మరి 70 మంది దాకా మరణించడం జరిగింది ఎన్నికలకు ముందు మరి ఈ ఏజ్డ్ పీపుల్. సో ఇలాంటి ఎన్నిట్లో ప్రతి ఒక్క అంశంలో కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ప్రతి ఏ ప్రాజెక్టు చేపట్టినా కూడా దానికి అడ్డుకట్ట వేయడం, ఈ చివరికి పేదలకి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది పేదల ప్రభుత్వం. పేదలకి దాదాపు మరి 45,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి పూనుకుంటే పేదలకి రాజధాని ప్రాంతంలో దానికి కూడా కోర్టు నుంచి స్టే తీసుకురావడం. ఈ విధంగా ఏ పని తలపెట్టినా కూడా ఈ కోర్టుల ద్వారా స్టేలు తీసుకురావడం, ఆ పనులు ఆపడం, సహకరించకపోవడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని తెలియజేస్తూ ఉన్నాను సార్. మరో కాలర్ మనోహర్ చికాగో నుంచి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి రాజశేఖర్ గారిని. నమస్తే అండి. ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 years పరిపాలన ఎలా ఉందంటే అప్పులు తేవడం, బటన్ నొక్కడం, డబ్బులు పంచడం. అంటే అవి మీకు మంచి చేశాను అంటే అవి ఓట్ల కొనుగోలు పథకాల, కాబట్టి మీ ఇంటికి 3,000 ఇచ్చాము, 5,000 ఇచ్చాము కాబట్టి మాకు ఓటేయాలి అని మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారా చెప్పండి. సెకండ్, మరి కేవలం ఈ సంక్షేమ పథకాలు అంటే మరి డెవలప్మెంట్ సంగతి ఏంటి? డెవలప్మెంట్ అంటే ఐటీ కంపెనీస్ రాలేదు, పరిశ్రమలు రాలేదు, తర్వాత చెప్పాలంటే 3 క్యాపిటల్స్ అన్నారు, ఒక్క క్యాపిటల్ కూడా ఒక్క సిటీ డెవలప్ చేయలేదు, తర్వాత పెట్టుబడులు అయితే అసలే రాలేదు, రోడ్స్ అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు, సిపిఎస్ రద్దన్నారు, చేయలేదు, మొత్తము సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతనే ఓటు అడుగుతా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడితే ఎలా? అంటే నాసి రకము మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి 50 రూపాయల బాటిల్ 300 రూపాయలకు అమ్ముకుంటే ఓటేయాలా? ఇంకోటి ఏంటంటే పట్టా పాస్బుక్ల పైన ముఖ్యమంత్రి గారి బొమ్మ ఎందుకండి? గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి, రిగార్డ్లెస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఎవరైనా సరే అది చీఫ్ మినిస్టర్ బొమ్మ ఎందుకు? అంటే ఇప్పుడు మా ఆస్తి పైన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండిపోయే ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు? ఆ ముఖ్యమంత్రికి 30 నెత్తి మీద సిబిఐ కేసులు, దేశం విడిచి వెళ్ళిపోవాలంటే సిబిఐ కోర్టు అనుమతి, ఇలాంటి బొమ్మ పట్టా పాస్బుక్ల మీద, మా ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటి? ఇవన్నీ చాలా రైట్ అండి, మీ క్వశ్చన్ అర్థమైంది. రైట్ అండి, రాజశేఖర్ గారు ఆన్సర్ ఇస్తారు. వారి క్వశ్చన్ అర్థమైంది.
వారు తెలుగుదేశం పార్టీ అని కూడా అర్థమైంది. సంతోషం, పర్వాలేదు. వారు ఏ పార్టీ అయినా కూడా వారికి సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒకటి, ఆయన సంక్షేమం పేరిట ప్రజలకి డబ్బులు పంచుతున్నారు అని. ఇక్కడ 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో వీళ్ళంతా ఎక్కడున్నారండి? ఈ ఎన్ఆర్ఐలు మరి కొద్దిమంది మాత్రమే సహాయం చేశారు. ఇప్పుడు మాట్లాడినటువంటి వారు ఎక్కడున్నారో తెలీదు. ప్రజలను ఎవరు ఆదుకోవడానికి రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే 2 సంవత్సరాలు అన్ని కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని కొనసాగిస్తూనే ప్రజల్ని ఆదుకోవడం. ప్రజలంటే వీళ్ళు అందుకే పెట్టుబడిదారులకి మరి పేదవాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధం అనేటువంటి మాట మేము ముందు నుంచి చెప్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం. పెట్టుబడిదారుల్ని ధనవంతుల్ని మరీ ధనవంతుల్ని చేయడానికి కాదు, పేదవాళ్ళని ధనవంతుల్ని చేయడానికి, పేదవాళ్ళకి కొనుగోలు శక్తిని పెంచడానికి. దాని ద్వారానే అభివృద్ధి అంటే ఏంటి? పేదరిక నిర్మూలనే అభివృద్ధి. 4 బిల్డింగులు కట్టేసి 4 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినంత మాత్రాన అభివృద్ధి అంటే అది సరైన పద్ధతి కాదు. సరే, మీరు అభివృద్ధి అన్నదానికి కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అన్నారు కదా, మరి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వచ్చినాయండి? 17 మెడికల్ కాలేజీలు ఏనాడైనా చూసారా? ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పైబడి తర్వాత ఏనాడైనా చూసారా? ఏ రాష్ట్రంలో ఒక్కసారిగా? మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈరోజు గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి, గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్స్ అని పేషెంట్స్ని డైరెక్ట్గా పేదవాళ్ళని ఇంటికి వెళ్ళి మరీ వైద్యం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఈరోజు గ్రామాల్లో. రైతుల్ని ఆదుకోవడానికి మరి ఈ రైతు భరోసా కేంద్రాలు అనేటువంటిది కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ మీరు చూసుకోండి. స్కూల్ బిల్డింగ్స్, పాడుపోయినటువంటి స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ కూడా రెన్యువేట్ చేసి ఈరోజు పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందించడానికి స్కూళ్ళు వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ దగ్గర నుండి మంచి భోజనం పెడుతూ వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ ఇస్తూ, బుక్స్ ఇస్తూ, బెల్టుల దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, సాక్స్ల దగ్గర నుంచి మరి ఆ చివరికి వాళ్ళకి ట్యాబ్స్ కూడా ఇస్తూ మరి డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి ఏం కావాలండి? పోర్టులు కడతా ఉన్నారు కదా, అది చూస్తున్నారా లేదా? పోర్టులు ఉన్నాయని ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి విశాఖపట్నంలో మరి ఇటీవల జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్లో ఎంఓయూలు అయినాయి, అనేక ప్రాజెక్టులు ప్రారంభమైనాయి. ఇది కేవలం 3 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. కేవలం 3 సంవత్సరాలు. మీరు ఉద్దానం అన్నారు కదా, ఉద్దానం అంటే ఏమైంది? ఉద్దానానికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేయగలిగాడా? అక్కడ ఈరోజు రీసెర్చ్ సెంటర్ కట్టించింది ఎవరు? ఉద్దానంలో. అక్కడ వాటర్ సప్లై చేస్తుంది ఎవరు? అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలు ఎక్కడ చూసుకున్నా కూడా ఉన్నాయి. అవన్నీ వదిలేసి కేవలం మరి ఎక్కడో కూర్చొని ఎవరి మాటలో విని లేదా సోషల్ మీడియాలో మాటలిని మీరు ఏదో మాట్లాడితే కాదు. దయచేసి ఒకసారి ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చి జరిగినటువంటి అభివృద్ధిని చూడండి. చూసి మరి చూడనట్టుగా ఉంటే మేము చేయగలిగింది చూసి కూడా మరి కేవలం ఒక పార్టీ ముసుగులో ఉంటే అర్థం కాదు. ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేటువంటిది గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. పేదలను ఎప్పుడైతే బ్రతికించుకుంటామో, పేదలను ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెంచుతామో అదే అభివృద్ధి. 12.5% ఉన్నటువంటి మరి ఆ రోజు ఉన్నటువంటి పావర్టీ లైన్ ఈరోజు 5.5%కి ఎలా తగ్గింది? అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. మీరు గతంలో చూశారు. ఇప్పుడు వృధాగా డబ్బులు పంచుతున్నారు అంట. డబ్బులు పంచటం అనేటువంటిది పేద ప్రజలను ఆదుకోవడానికి, పేద ప్రజలను ఆదుకొని వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడం ద్వారానే ఆర్థికంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది. మీరు అర్థం చేసుకో, ట్యాక్సుల రూపాయలు తిరిగి ప్రభుత్వానికి కూడా అవి వస్తూ ఉంటాయి. కానీ గతంలో ఏం జరిగింది? 14 నుంచి 19 దాకా ఇదే డబ్బు వృధా అయింది. ఇదే డబ్బు మరి జన్మభూమి కమిటీల ద్వారా దోచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు
అదేవిధంగా బీజేపీ కూడా 4 సంవత్సరాలు వీళ్ళతో కలిసి ఉన్నాయి. కాబట్టి అలాంటి కార్యక్రమం లేకుండా ఎక్కడ మధ్యవర్తులు లేకుండా డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించి వాళ్ళని ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని నేను తెలియజేస్తా ఉన్నానండి. రైట్ అండి. రాష్ట్రమంతా వైసీపీ వర్సెస్ కూటమిగా ఎన్నికలు జరిగితే కడప ఎంపీ ఎన్నికలు మాత్రం వైసీపీ వర్సెస్ కాంగ్రెస్గా జరిగాయి. మరి కడప ఎంపీ ఫలితం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? కడప ఎంపీ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారండి. అందులో సందేహమే లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క కూటమిలో డైరెక్ట్గా కొంతమంది, ఇండైరెక్ట్గా కొంతమంది, వీళ్ళంతా కలిసి గుంపులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయంగా. ఆ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్యాయంగా, అక్రమంగా తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కూడా మిత్రులు మాట్లాడారు మద్యపాన నిషేధం అని. మీకు తెలీదు 42,000 బెల్ట్ షాపులు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 42,000 బెల్ట్ షాపులు రాష్ట్రం మొత్తం ఉన్నాయి. మద్యం ఏరులై పారింది. ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. అవన్నీ రద్దు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ నిర్వహణ ఈ కాంట్రాక్టర్ల ద్వారా ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది. తర్వాత పర్మిట్ షాపులు రద్దు చేయడం జరిగింది. ఈరోజు ధరలు పెంచారంటున్నారు. ధరలు పెంచిన దేనికి? పేదవాళ్ళకి మద్యం అందుబాటులో ఉండకూడదు, చివరికి ఇది స్టార్ హోటల్కే పరిమితం చేయాలి, మద్యపాన పూర్తి స్థాయి కాదు, దశల వారీగా నిషేధిస్తాము, దీన్ని స్టార్ హోటల్కే పరిమితం చేస్తామని చెప్పాం. కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు అనేక మంది మాట్లాడి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి మీద కూడా అదొక విచారణ జరుగుతుంది. విచారణ జరిగే సమయంలో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన నిర్దోషి అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, నిరూపణ కూడా చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి విదేశాలకు వెళ్తున్నారు, కోర్టు అనుమతి అంటే ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎవరు విదేశాల్లో వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో నాకు అర్థం కావట్లా. ఏ చిన్న కంప్లైంట్, ఏ చిన్న కోర్టు కేసు ఇండియాలో ఉన్న వేరే దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలా. కనీసం ఆ మాత్రం ఇంగీత జ్ఞానం కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రిని అర్థం చేసుకోవాలా. ఈరోజు అదే వాళ్ళ నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నాయకుడు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆ నాయకుడిని వెళ్ళమనండి. ఇప్పుడు ఆయనకి కోర్టు కేసు జరుగుతుంది కదా, ఎవరు పర్మిషన్లు కూడా కావాలన్నా కోర్టు పర్మిషన్ లేకుండా ఆయన వెళ్ళమనండి బయటికి. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలకి ఖచ్చితంగా కోర్టుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడొద్దు. దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి, వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో క్షుణ్ణంగా తెలుసుకొని మీరు అక్కడి నుంచి మాట్లాడితే సంతోషిస్తాం. ఐఎమ్ వెరీ సారీ టు సే సార్. మరో కాలర్ మాధవి టెక్సాస్ నుంచి కాల్ చేశారు. మాధవి గారు, మీ క్వశ్చన్ ఏంటో రాజశేఖర్ గారిని అడగండి. నమస్కారం సార్. నాది ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఏంటో కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఎవరు ఓటేశారో కూడా జనాలకు తప్ప మెజారిటీ ఆఫ్ మనం నెక్స్ట్ మంత్ తెలుసుకోగలం. అది మీన్ వైల్ ఇప్పుడు ప్రస్తుతానికి మనము చంద్రబాబు నాయుడు పాలన చూసాము, అది ఇప్పుడు జగన్ గారి పాలన చూసాం. ఎందుకు జగన్ గారు స్వచ్ఛందంగా ఒకసారి పవన్ కళ్యాణ్ ని నిలబెట్టి ఉంటే, అంటే స్వచ్ఛందంగా ఆయన ఒకసారి చేసి ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా 5 years చేశాడు, పాలన బాగా చేశారని మీరు చెప్తున్నారు. సో ఎందుకంటే రోడ్స్ కానీ స్కూల్స్ కానీ ఒక మన ఐటీ సెక్టర్ కానీ ఏది కూడా డెవలప్ అయినట్టు కూడా మేము ఈ 5 ఏళ్లలో చూడలేదు. సరే చంద్రబాబు నాయుడు చేశాడో లేదో అయిపోయింది, ఆయన కాలం అయిపోయింది, మళ్ళీ ఆయన వస్తాడో రాడో కూడా తెలీదు. కానీ ఈ జగన్ గారు 5 ఏళ్లు చేశారు. చేసిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉందో జనాల బట్టే చెప్తుంది. ఎందుకంటే మేము వచ్చి స్వచ్ఛందంగా చూడట్లేదు, టీవీల ద్వారానే మేము తెలుసుకుంటున్నాం. టీవీలో డిబేట్స్ లో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఈ TV9 లో కూడా ప్రసారం చేస్తున్నారు కాబట్టి అస్సలు బాగాలేదు. సో అలాంటి పాలనప్పుడు మన చేంజ్ కోసమని అందుకని, ఎందుకంటే సిస్టర్స్ కూడా ఆల్రెడీ ప్రచారం చేశారు, చాలా మటుకు వాళ్ళ సిస్టర్సే చెప్పారు, సొంత చెల్లె చెప్పారు. సో అలాంటి సిస్టర్స్ కూడా
ఎందుకంటే ఇంతగానం చెప్తున్నా కూడా ప్రజలు మీకు ఓటేశారని మీరు ఏ ధైర్యంతో మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? ఎందుకంటే ప్రజలందరూ వచ్చి ఓటేశారు, అది మీకే వేశారని నమ్మకం ఏంటి? మీరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు ఈ విధంగా వస్తాయి మేము చేస్తాము అని? ఎందుకంటే మీరు పాలన 5 years లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాబాయ్ ఇది కేసుని సాల్వ్ చేయలేదు. మీరు సాల్వ్ చేసి ఉంటే ఎందుకంటే ఈ పార్టీకి మీకు అనుకూలంగా ఉండు, మీకు ఓట్లు ఇంకెక్కువగా పడు, కానీ మీరు ఏ విధంగా అనుకుంటున్నారు మీకు ఈ విధంగా ఓటేశారని దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ. మాధవి గారు, మీరు ఒక విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని ఒకసారి ఎందుకు చేయకూడదు అని మీరు అన్నారు. అది మీరు నేను చేసేటువంటి కార్యక్రమం కాదు. అది ఆయన ప్రజలు ఆదరించాల, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాల. ఆయన ముందు స్టేబుల్గా ప్రజల మధ్యలో ఉండడం అలవాటు చేసుకోవాలా. ప్రజల సమస్యల పట్ల నిత్యం పోరాటాలు చేయాలా. ప్రజలకి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాలా. ప్రజల పక్షాన్ని ఎప్పుడైతే నిలబడతారో ఆ రోజు ప్రజలు ఆదరిస్తారు. మీరు గత ఎన్నికల్లో చూశారు కదా, 2 కాన్స్టిట్యున్సీల్లో నిలబడిన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పీఠాపురంలో కూడా ఓడిపోబోతున్నారు, మీకు అదే సందేహమే లేదు. కానీ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదని మీకున్న అభిమానం కొద్దీ మీరు అంటున్నారు తప్పితే, ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి, మరి 175 సీట్లలో 21 సీట్లకి మాత్రమే పరిమితమై అంతవరకు ఆ సీట్లు తీసుకొని అందులో కొంతమందిని వాళ్ళ పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని మళ్ళీ వాళ్ళకి టికెట్స్ ఇచ్చి ఇంత గందరగోళంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడని మీరు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ పిఠాపురం ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు, మాకు నిత్యం అందుబాటులో ఉండాలా. ఈయన గతంలో 2 నియోజకవర్గాల్లో నిలబడ్డారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మళ్ళీ అక్కడ కనబడలేదు 5 సంవత్సరాలు, తిరిగి పిఠాపురం వచ్చారు, ఇక్కడ కూడా ఉంటారా? ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఆయన షూటింగ్కి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఆయన చేతిలో ఆల్రెడీ దగ్గర ఒక 6 సినిమాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే కనీసం ఒక 3 years 4 years ఆ సినిమాలతోటే ఆయన సరిపోతుంది. అది ప్రజలు అడుగుతుంది అదే. ప్రజలు మా మధ్యలో ఉండాలా, స్థిర నివాసం ఏర్పరచుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు ఓటేమో మంగళగిరిలో ఉంది, ఆయన పోటీ చేస్తుంది పిఠాపురం, ఆయన ఉండేది వచ్చేసి హైదరాబాద్లో. మీరు ఇంత కన్ఫ్యూషన్లో ఆయనే ఉంటే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారండి? మీకు ఒకవేళ అభిమానం ఉంటే ఉండొచ్చు, నేను కాదంటలేదు. సరే, ఏది ఏమైనా కూడా ఆయనకి నిత్యం ప్రజల మధ్య ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అని తెలియజేస్తా ఉండండి. తర్వాత వచ్చేసి నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓట్లు వేస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి కుటుంబ సభ్యులు అవసరం లేదండి. రాజకీయ ప్రయోజనాల కొరకు లేదా చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదా కాంగ్రెస్ పార్టీ చేతిలో పావుగా మరి వాడుకున్నటువంటి వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు చెప్తే మరి లేదా వాళ్ళ మద్దతుతోనే గెలుస్తారు, లేదా వాళ్ళ మాటల వల్లే ప్రజల్లో మార్పు వస్తుంది అనుకుంటే ముందు వారు గెలవాల్సిన పరిస్థితులను ఎంపీగా. మీకు అక్కడ చూస్తే ఈవెన్ షర్మిలా గారైనా చూశారు కదా, తెలంగాణ బిడ్డనని తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కుదరక రాజకీయంగా అక్కడ వెనుకబడి తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తూ ఉన్నారు తప్పితే వేరే ఉద్దేశం కాదు. వారు కుటుంబ పాలన అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కనుకనే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మని కానీ చెల్లిని కానీ రాజకీయంగా దూరంగా పెట్టడం జరిగింది. ఈరోజు ఆయనకి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఈరోజు, అది గుర్తుపెట్టుకోవాలా. ఆయన కుటుంబానికే పరిమితం కాదు, ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఆయనకున్నారు. ఆ తర్వాత వివేకానంద గారి హత్య గురించి ప్రతి ఒక్కళ్ళు పదే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటి గమనించాలా, వివేకానంద గారి హత్య ఎప్పుడు జరిగిందండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హత్య జరిగింది. మరి ఆ రోజు ఎందుకు దాన్ని వాళ్ళు ఛేదించలేకపోయారండి? ఎందుకు మాట్లాడలేకపోయారు చెప్పండి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని మరి సిట్ వేయడం జరిగింది, ఎంక్వైరీ. ఆ తర్వాత
సునీత గారు కోర్టుకి వెళ్ళటం జరిగింది. దాన్ని సిబిఐ ఎంక్వైరీకి తీసుకోవడం జరిగింది. సిబిఐకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మరి దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యేటువంటి అవకాశమే లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చి వాళ్ళు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి, ఏదైనా ఎంక్వైరీ ఏ కేసులను పెట్టుకోవడానికి, ఏ కేసులను విచారణ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా, ప్రతి దాన్ని మరి భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి గ్రామానికి మంచి చేశాడో, రైతులకి రైతు భరోసా కేంద్రాలు చేశాడో, పిల్లలకి ఉచితంగా విద్య, ఇంగ్లీష్ విద్య దగ్గర నుంచి ఉచితంగా అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారో, మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ వదిలేసి మీరు అవ్వాతాతలకి పెన్షన్ ఏ విధంగా 3,000 వరకు ఇచ్చారు, 3,000 నుంచి మరి మళ్ళీ 3,500కి ఏ విధంగా పెంచుతున్నారు, మరి అదేవిధంగా మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ ఎలా కట్టించారు, లేదా విలేజ్ క్లినిక్లు ఎలా పెట్టారు, మరి గ్రామాన ఇంటికి వెళ్ళి వైద్యం ఎలా అందిస్తున్నారో పేదవాళ్ళకి, ఇలాంటివన్నీ మీరు వదిలేసి మరి ఎన్నో పాడుబడిన స్కూల్స్ని రెన్యువేట్ చేసి పిల్లలకు విద్యకి ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితులు ఉంటే అనేకమైనటువంటి అన్నీ వదిలేసేసారు. అవన్నీ వదిలి ఇలాంటి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసినందువల్ల ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేయరు. ప్రజలకు మేలు చేసింది మాత్రమే గుర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్పారు, మీరు గమనించాలి ఈ మాట, మేము మీకు మేలు చేశామని నమ్మితేనే మాకు ఓట్లేని మమ్మల్ని గెలిపించండి అని అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే మీరు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడినన్నా చూసారా చెప్పండి. మీరు సోషల్ మీడియానే దయచేసి మీరు ఫాలో అయ్యి నమ్మకండి. వాస్తవాలు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మాధవి గారిని కోరుతున్నాను. రైట్ రాజశేఖర్ గారు, పోలింగ్ తర్వాత కూడా చాలా నియోజకవర్గాల్లో హింస కొనసాగింది. మరి దీనికి బాధ్యులు ఎవరు తెలుసుకుందాం. షాలర్ వంశీ టెక్సాస్ నుంచి కాల్ చేశారు. వంశీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజశేఖర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే జగన్ గారి పాలన ప్రజలందరూ చూసారు. ఎందుకంటే ప్రజలందరూ ఎవరు అమాయకంగా లేరు. మామూలుగా వీళ్ళు ఎన్నో ఫాల్స్ ప్రొపగండా సృష్టించామని చూసారు. ఎలక్షన్ వచ్చే టైంకి కూడా ఏది ఇట్లా ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అని అదని ఇదని. కాకపోతే ఇవన్నీ జగన్ గారు కూడా మంచిగా స్లైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పరిపాలన వాళ్ళ పరిపాలనకి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎలా డిఫరెన్షియేట్ చేశారో సో ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే 2014లో కూడా ఇదే కూటమి వచ్చి ప్రత్యేక హోదా ఇవన్నీ ఏమి ఇవ్వకుండా అలా చేశారు కదా. సో ప్రజలందరూ చూశారు పాలన ఏంటంటే చంద్రబాబు గారి పాలన ఎలా ఉంటుందంటే ఒక 10% పని చేసి 90% పబ్లిసిటీ లెక్క ఉంటుంది. సో జగన్ గారి పరిపాలన ఏమో 90% పని ఉండి, ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీస్ చాలా తెచ్చారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కాకపోతే నాకేమనిపించిందంటే కొంచెం ఇండస్ట్రీస్ పరంగా అది చెప్పుకోలేదు అని అనిపించింది. కొంచెం చెప్పుకొని ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వంశీ గారు. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికారం వస్తుంది, దాంట్లో సందేహమే లేదు. అయితే ఇక్కడ మీరు చెప్పినటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా అది ఇటీవల కాలంలో 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది ముందు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం ఉన్న మేరకు మరి గత 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా కంప్లీట్ గవర్నమెంట్ దాంట్లోకి తీసుకోవడం అయితే లేదా 1,30,000 ఉద్యోగాలు ఒక్కసారిగా మరి ఇవ్వడం కూడా జరిగింది గవర్నమెంట్ జాబ్స్. ఈ విధంగా వరుసగా జాబ్స్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందు కూడా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఏపీపీఎస్సీ ద్వారా కూడా మరి గతంలో ఇచ్చారు, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే మీరు చెప్పినటువంటి ఈ కంపెనీలన్నీ కూడా రాగలిగితే ఇంకా లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. మరి
మీరు కోరిన విధంగానే ఇక్కడ పరిపాలన మీరు ఆశించిన విధంగానే ఇక్కడ పరిపాలన ఉంది. నేను అందరూ ఎన్ఆర్ఐలను కూడా వాస్తవ పరిస్థితులను కూడా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కేవలం ఇప్పుడు 5 సంవత్సరాల్లో కొన్నిట్లో మరి కొన్ని జరగకపోవచ్చు, కొన్ని పనులు మరి ముందు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మేము అందుకే మేము ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి అనేకమైనటువంటి కూడా మరి నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను ముందు నుంచే చెప్తున్నా, ప్రధానంగా పేదవాళ్ళని దృష్టిలోనే పెట్టుకొని పనులు జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ ఆరోగ్యం, విద్య, మరి ఇది చాలా ప్రధానమైన అంశం. వ్యవసాయం, వీటికి అత్యధిక ప్రాధాన్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇంతకుముందు 5 లక్షలు మాత్రమే మరి ఆరోగ్యశ్రీ కింద ఉండేది. ఈరోజు దాన్ని 25 లక్షలకి చేశారు. మరి ఏదైతే ఉన్నాయో జబ్బుల సంఖ్యను కూడా 2000కి పైబడి పెంచడం జరిగింది. కాబట్టి అన్ని విధాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తూ ఉంది. మీ అందరి యొక్క అభిమానం మరి సహకారం ఖచ్చితంగా మాకు ఉండాలి ఆంధ్రప్రదేశ్కి. నేను అదే కోరుతూ ఉన్నాను, దయచేసి మీకు సద్విమర్శలు చేయండి, మేము స్వీకరిస్తాం, దాంట్లో సందేహమే లేదు. ఇక్కడ జరిగేటువంటి లోటుపాట్లు చెప్పండి, మేము ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. కానీ ఈరోజు అంత పరిస్థితే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. రైట్ అండి. మరో కాలర్ రవి డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. రవి గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే 5 years నుంచి పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు పెట్టిన బిల్లులకన్నిటికీ మీరు ఎక్కువగా సపోర్ట్ చేశారు కదా, మరి మీరు కేంద్రంతో ఏ పోరాటం చేశారు? పోలవరం గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, మీరు 2019లో మెడలు వంచుతాను, నాకు ఎంపీ సీట్లు ఇస్తే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి ఎంపీ సీట్స్? దానికి చెప్పండి. సెకండ్ ఏంటంటే, మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండరు, స్థానికంగా అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉంటున్నారా స్థానికంగా? ఆయన ఉండేదేమో తాడేపల్లి, విజయవాడ దగ్గర. మరి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ప్రజల్ని కలిశారు ఈ 5 ఏళ్లలో? దానికి చెప్పండి. థర్డ్ ఏంటంటే, రీసెంట్ గా TV9 ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చెప్పింది నమ్ముతున్నాను అంటే, స్పష్టంగా కాల్ రికార్డ్స్, హంతకులతో రాత్రంతా చాటింగ్, అవినాష్ రెడ్డి గారి ఫోన్ నుంచి హంతకులతో కాల్ రికార్డ్స్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు నేను నమ్ముతున్నాను అని ఎలా అంటారండి? ఈయన ఎవరు నమ్మడానికి? ఈయన కోర్టు కాదు, జడ్జి కాదు, CBI కాదు, దర్యాప్తు ముఖ్యమంత్రి చేయడు కదా దర్యాప్తు. రాజశేఖర్ గారు, రవి గారు ఇప్పుడు ముందు నేను NRI కాలర్స్ను నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. మీ సూచనలు, సలహాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, పేదవాళ్ళని బ్రతికించడం కోసం మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. అనవసరమైనటువంటి అంశాల జోలికి మీరు ఎవరైనా సరే వెళ్ళకుండడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు వివేక గారి హత్య కేసుకు సంబంధించి పదే ప్రెషర్లు, అది ఒక పక్క కోర్టులో జరుగుతూ ఉంది. అది ఆ అంశం CBI ఎంక్వైరీ అనేటువంటి అది ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారికి అవినాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ను ఆయన సబబుగా ఉండి ఆ మాట చెప్పారు. అంటే మాట్లాడేటువంటి అవకాశం, మాట్లాడేటువంటి హక్కు లేదా మాట్లాడేటువంటి స్థాయి లేదనా మీ ఉద్దేశం? ఒక ముఖ్యమంత్రికి మాట్లాడడానికి స్వేచ్ఛ. మీరు అక్కడి నుంచి మాత్రం అడ్డమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎక్కడో ఉండి, ఏదో దేశంలో ఉండి, మీరు డెట్రాయిట్ నుండి మీరు ఈ ప్రశ్నలు వేస్తారు. మీరు వేసినటువంటి ప్రశ్నలకి మేము ప్రాపర్గా సమాధానం చెప్పాలా? అనవసరమైనటువంటి ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెప్తాం ఖచ్చితంగా, ఎందుకంటే అది మా బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మా మీద. కానీ మీరు వేసేటువంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వేయండి, తెలుగు ప్రజలకి ఆదుకోవడానికి వేయండి, పేదవాళ్ళని బ్రతికించడానికి వేయండి. అనవసరమైనటువంటి అంశాల మీదకి వెళ్ళి సమయం వృధా చేసుకోవద్దు. దయచేసి మా సమయం వృధా చేయొద్దు, మీ సమయం వృధా చేసుకోవాకండి. కేంద్రం మా మద్దతు నేను ముందుగానే చెప్పి అంశాల వారీగా ఉంటుంది. పార్లమెంట్లో వచ్చినటువంటి ప్రతి బిల్లు
మేము అంగీకరించాల. వాటిని వ్యతిరేకించినటువంటి బిల్స్ కూడా ఉన్నాయి. అది తెలియకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. పోలవరానికి సంబంధించి దాదాపుగా రావాల్సినటువంటి నిధుల్ని రాబడుతూనే ఉన్నాం. పోలవరానికి సంబంధించి ప్రతి పైసా కూడా కేంద్రం, ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టు, అది తెలుసుకోండి. కేంద్రమే దాని మీద ప్రతి పైసా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన డబ్బు కూడా ఇంతవరకు రీఎంబర్స్ కాల. వాటికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఇటీవల కాలంలో ఎన్నికలకు ముందు కూడా మరి కొంతగా డబ్బులు తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా అని చెప్పేసి కేంద్రంతో మాకేమంటే మెడలు వంచడానికి మా మద్దతుతోటి అధికారంలో లేదు. మీరు గమనించాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు, బీజేపీ నాయకులు ఇక్కడ రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. రెండు గవర్నమెంట్ కలిసినప్పుడే వాళ్ళు ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ఎందుకు అడగలేకపోయారు, ఎందుకు పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు తేలేకపోయారని చెప్పారు, విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు, నిధులు ఎందుకు విడుదల చేయలేదు, ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని మీరు ఎందుకు అడగడం లేదా అక్కడ ఉండి? నాకు అర్థం కావడంలా. ఈరోజు సాధ్యమైనంత వరకు మేము అడుగుతానే ఉన్నాం. ప్రత్యేక హోదా అంశం కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి ఢిల్లీకి వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా అడుగుతానే ఉన్నారు. తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని వాస్తవాలు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో నివాసం ఉందా, పులివెందుల్లో పోటీ చేసి ఓటమి చూశారా ఎప్పుడైనా? మీరు అది చెప్పండి. మరి ఈయనెందుకు ఓడిపోతున్నాడు? పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోయాడు? రేపు పీఠాపురంలో కూడా మళ్ళీ ఎందుకు ఓడిపోబోతా ఉన్నారు? మీరు ఒకటి అర్థం చేసుకోవాలా. ప్రజల ముందు నిత్యం ప్రజల ముందు ఉండాలా. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉంటారు, ఇక్కడి నుంచి పరిపాలన చేస్తారు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు పులివెందులు వెళ్ళడం జరిగింది, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడ పాల్పంచడం. మీరు ఒకసారి పులివెందులు వెళ్ళి చూడండి, అక్కడ మెడికల్ కాలేజ్ ఏ విధంగా కట్టించారో చూసి మీరు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడే నేను అంగీకరిస్తా ఉన్నా. మరో కాలర్ రాజు కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హాయ్ రాజశేఖర్ గారు, బాగున్నారా? హలో అమ్మా, బాగున్నాను. హలో, థ్యాంక్ యూ. మీరు బాగున్నారా? ఆల్ ది బెస్ట్ అండి ఫర్ ఎలక్షన్ రిజల్ట్స్ కి. హలో, మీ క్వశ్చన్ ఏంటో అడగండి రాజు గారు. చెప్పండి రాజు గారు. వచ్చేసి నేను రీసెంట్ గా విజిట్ చేశానండి, పరిపాలన అంతా చాలా బాగుంది. సో ఒకటే అండి, నేను విజయవాడ దగ్గరలో లంకల ప్రాంతంలో ఉంటానండి. సో యాక్చువల్గా ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఇసుక ఒకటి బాగా ఎక్కువగా తవ్వుతున్నారండి. అది కొంచెం లిమిటెడ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. మేము అక్కడ లంక గ్రామాల్లో ఉంటాము. సో వాటర్ అనేది ఇంతకు ముందు 40-50 అడుగులకు వచ్చేసేది, ఇప్పుడు మాకు బోర్లు అనేవి రావట్లేదు. సో చాలా ఓవర్గా తవ్వుతున్నారు, అదొక్కటండి. ఇంకొకటి వచ్చేసి అనంతపూర్లో కియా మోటార్స్ నేను అది చదివాను, ఏంటంటే నాట్ అలౌడ్ ఫర్ ఇండియన్స్ అని చాలా హోటల్స్ లో ఉందంట. యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఇండియన్స్ అనేవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో కాకపోతే అదొక్కటి ఎవరు ఇంతవరకు దాని గురించి ప్రశ్న చేసింది లేదు, అడిగింది లేదు. సో మన ప్రభుత్వం అయినా పట్టించుకోవచ్చు కదా అని ఈ 2 క్వశ్చన్స్ అండి, అంతే అండి. అదే ప్రశ్న ఒకసారి మీరు చెప్తారండి, నాకు అది ప్రాపర్గా వినబడలేదు. అది రాజు గారు, హలో రాజుగారు లైన్లో ఉన్నారండి, అది క్లియర్గా లేదండి నాకు కొద్దిగా. రాజు గారు ఒకసారి మీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? లైన్ కట్ అయినట్టుందండి. రాజశేఖర్ గారు, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తారు? కేంద్రంతో సంబంధాలు ఏ విధంగా ఉంటాయి? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో మాకు సత్సంబంధాలే ఉంటాయండి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు అనేటువంటిది మాకు అప్రస్తుతం. ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రం అభివృద్ధి కోసం అవసరమైతే ఒక మెట్టు దిగైన 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం మేము కేంద్రంతో ఖచ్చితంగా సత్సంబంధాలు కలిగి ఉంటాం. ఘర్షణ ధోరణికి పోయే ఆలోచనే మాకు లేదు. అది ఏ పార్టీ అన్నా అధికారంలో ఉండనియండి. ఎందుకంటే గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో జరిగినటువంటి
గొడవల్లో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందనేటువంటి విషయాన్ని మనం గమనించాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఎవరి అధికారంలో ఉన్నా కేంద్రంతో రాష్ట్ర ప్రయోజనాల కొరకు మేము మా సహకారము వాళ్ళ సహకారం కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుందండి. ఓకే, మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తారు మీరు? తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు లేవండి. ఉన్న కార్యక్రమాలని కొనసాగించడమే కాకుండా ఇంకొద్దిగా మెరుగైనటువంటి కార్యక్రమాలు చేపడతామని వీటిని కొనసాగిస్తూ మరి కొద్దిగా మోడిఫై చేస్తున్నాము. ఇంకొద్దిగా మరింత సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే దాదాపుగా అన్ని కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్కటి తగ్గకుండా ఇంకా మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ఒక రూపకల్పన అనేటువంటిది మేము చేసుకుంటూ ఉన్నామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు, మీ వాల్యుబుల్ టైంని వార్తకి కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వార్త. చూస్తూనే ఉండండి TV9.